మరియు ఇంకా సిగ్గు లేకుండా అబద్ధాలు చెప్పే ప్రయత్నం చేస్తుర్రు. ఇలా నేను ఆడ గట్టిగా అడిగి మీరు ఎందుకు అబద్ధాలు చెప్తా ఉన్నారు, ఇట్లాంటి అబద్ధాలు చెప్పొద్దు అని నేను శ్రీనివాస్ రెడ్డి గారికి అడిగితే వారికి యమ కోపం వస్తూ ఉంది. కానీ శ్రీనివాస్ రెడ్డి గారు మీరు గుర్తుపెట్టుకోవాలా, మీరు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అయితే నేను కౌశిక్ రెడ్డిని, అది మీరు గుర్తుపెట్టుకోండి. మీ డాగులకి ఇవి వేసేటోడు కౌశిక్ రెడ్డి భయపడేటోడు కాదు. మీరు అందరూ ఎవరైనా శాసనసభ్యులుగా కౌశిక్ రెడ్డిని అనుకోవచ్చు, కానీ కౌశిక్ రెడ్డి కేసీఆర్ దగ్గర ట్రైన్ అయిన శిష్యుని నేను, అది గుర్తుపెట్టుకోవాలి మీరు. బరాబర్ ప్రజల పక్షాన నిలబడతాం, బరాబర్ ప్రజల పక్షాన ప్రశ్నిస్తూనే ఉంటాం. ఇలా కౌశిక్ రెడ్డి మొదలు పెట్టొచ్చు, ఇంకొక 6 నెలల నుంచి సంవత్సరం అయితే ఇలా తెలంగాణ రాష్ట్రంలో మీరు ఏ ఊరికి పోయినా, ఏ గ్రామ పంచాయతీకి పోయినా, ఏ మండల హెడ్ క్వార్టర్ పోయినా, ఏ నియోజకవర్గం పోయినా ఖచ్చితంగా ప్రజలే మీకు తిరగబడి మిమ్మల్ని ప్రశ్నలు అడుగుతారు అనే విషయం మీరు మర్చిపోకండి అని చెప్పి ఈ సందర్భంగా ఇలా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారికి మరియు రేవంత్ రెడ్డి గారికి ఇద్దరికీ కూడా నేను చెప్తా ఉన్నాను.